హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. అయితే ఫ్రెండ్స్, లాస్ట్ వీక్లో మనము నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల గురించి ఏ విధంగా అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అదే లెవెల్ని బ్రేక్ చేసింది ఫ్రెండ్స్ ఈ వీక్లో. అయితే నెక్స్ట్ వీక్లో మనకు నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల టార్గెట్ ప్లస్ దాంతోపాటు లెవెల్స్ ఏంటిదో సపోర్ట్ రెసిస్టెన్స్ ఇది మనం ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే దాంతోపాటు ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేయబోతున్నాము. లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ల గురించి కూడా మనం రివ్యూ చేయబోతున్నాము. అయితే ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం తెలుసుకోవాలంటే మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్ ఏం చేయాలనో. పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అయితే పదండి ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి మనం తెలుసుకునే ముందు ప్రస్తుతానికి ఇప్పుడు నిఫ్టీ గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ గురించి ఇండెక్స్ల గురించి అనాలిసిస్ చేసుకొని మనం ఆ స్టాక్ల గురించి రివ్యూ తీసుకొని ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ క్రూడ్ చార్ట్ ఉంది, నేను దీనికి ఇప్పుడు నిఫ్టీ చార్ట్ చేసుకుంటాను. అయితే నిఫ్టీ అనాలిసిస్ చేసుకున్న తర్వాత బ్యాంక్ నిఫ్టీని చేద్దాం ఫ్రెండ్స్. ఇది అవర్లీ క్యాండిల్స్ ఉన్నాయి ఇవి. అయితే డైలీ క్యాండిల్ చేసేస్తాను. డైలీ క్యాండిల్లో మనం ఏ విధంగా అయితే లాస్ట్ వీడియోలో అనాలిసిస్ చేసుకున్నామో అదే విధంగా ఇప్పుడు మనం ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే అనుకున్నామో ఫ్రెండ్స్ ఆ లెవెల్ని ప్రస్తుతానికి అంటే ఈ వీక్లో మనకు బ్రేక్అవుట్ అనేది లభించింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్ని క్రాస్ చేసేసింది. ఒక్క నిమిషం, చార్ట్ కొద్దిగా పెద్ద చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో 24,550 ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్, ఆ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మార్కెట్లో ఒక మంచి అప్సైడ్ ర్యాలీ వస్తుందని మనం లాస్ట్ వీడియోలో మనము అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఈ వీక్లో మనకు ఇక్కడ బ్రేక్అవుట్ అనేది లభించింది. ఇక్కడ 24,550 అబౌవ్. కాబట్టి ఇప్పుడు చూడండి రికవరీ కూడా ఏ విధంగా అయిందో చూడండి. వి షేప్ రికవరీ ఎంత ఫాస్ట్గా కిందికి డౌన్ వచ్చేసిందో అంత ఫాస్ట్గా పైకి వెళ్ళింది. అయితే ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఏంటిదంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఈ రేంజ్లో ఉంది, అదేవిధంగా సపోర్ట్ అనేది ఇక్కడ ఈ రేంజ్లో ఉంది. అంటే ఆల్మోస్ట్గా మనకు డౌన్ సైడ్లో మనము చూసినట్టుగా ఉంటే 24,550 ద అప్ సైడ్ రెసిస్టెన్స్ ఉంది. డౌన్ సైడ్ 23,250 ఇది ఒక రౌండ్ ఫిగర్, మనకు ఒక మంచి సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లా పనిచేస్తున్నాయి. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మనం ఈ సపోర్ట్ని మనం రెస్పెక్ట్ చేసుకుంటూ ఈ వీక్లో మనము ఒక స్టాక్ గురించి మనము అనాలిసిస్ చేయబోతున్నాము. ఆ స్టాక్లో ఏ విధంగా మనం కొనుగోలు చేసుకోవాలో ఆ టెక్నికల్ పరంగా మనం అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అనేది ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీది 25,000ని బ్రేక్ చేసేస్తే అప్పుడు 25,500 ఇప్పుడు అప్ సైడ్ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇవి రెండు లెవెల్స్లు కనిపిస్తున్నాయి. కాబట్టి కొద్దిగా ఇన్ని రోజుల వరకు అంటే ఆల్మోస్ట్ ఇటు నుంచి మంచి ర్యాలీ వచ్చింది కాబట్టి కొద్దిగా కరెక్షన్ కూడా రావచ్చు. కరెక్షన్ అయిన తర్వాత ఇటు నుంచి అప్ సైడ్కి వెళుతుంది. కానీ ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది మనకు ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అది ఏదంటానంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక నిమిషం హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను నేను. వీక్లీ బేస్లో ఇది ఒక ఇంపార్టెంట్ మనకు సపోర్ట్ ఉంది. అది ఎంతనంటే 24,000 సైకాలజీ లెవెల్ పరంగా చూస్తే ఫ్రెండ్స్ 24,000ని బ్రేక్ చేస్తే మాత్రం తర్వాత నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. అంటే ఇది సపోర్ట్ ఏదైతే ఉందో 23,250. అయితే ఈ 23,450ని క్రాస్ చేస్తే కొత్త లెవెల్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్గా కింది నుంచి రికవర్ అయ్యింది కాబట్టి మనకు ఈ విధంగా వచ్చి మళ్ళీ అప్ సైడే పోయేలా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ అయితే చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్న ఈ హారిజాంటల్ లైన్ అలాగే ఉన్నాయి. ఇదొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉందని మనం లాస్ట్ వీడియోలో అనాలిసిస్ చేసుకున్నాము. ఆ రెసిస్టెన్స్ని క్రాస్ చేసేస్తే మనకు పైన అప్ సైడ్ వెళ్తుందని మనం ఆల్రెడీ అనాలిసిస్ చేసుకున్నాము. ఇది సపోర్ట్లా పనిచేస్తుంది, అదేవిధంగా ఇది రెసిస్టెన్స్లా. అయితే ఈ రెసిస్టెన్స్ని మనకు ఇక్కడ ఈ సైడ్లో బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మనకు నెక్స్ట్ టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా ఇటు వరకు వెళ్ళవచ్చు. అది ఆల్మోస్ట్గా 55,000 ఎంత
55,000 బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్ ఈ లెవెల్ని క్రాస్ చేసేస్తే అప్పుడు మనకు ఒక కొత్త లెవెల్ కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే మనకు ఈ 55,000నే ఎక్కువ అయ్యింది ఫ్రెండ్స్. ఇంతవరకు పోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ని క్లోజింగ్ ఇస్తుందో అలాగే హై కొట్టి వెళ్ళేది కాదు ఫ్రెండ్స్. క్లోజింగ్ ఇవ్వాలి ఈ రేంజ్కి. క్లోజింగ్ ఇచ్చేస్తేనే పైకి వెళ్తుంది. క్లోజింగ్ ఇవ్వకుండా ఇక మార్కెట్ ఈ విధంగా షాడో కొట్టి మళ్ళీ కిందికి వచ్చేస్తే అది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ని బ్రేక్ చేసినట్టుగా కాదు. ఎప్పుడైనా రెసిస్టెన్స్ని బ్రేక్ చేయాలంటే ఆ లెవెల్ పైన మనకు క్లోజింగ్ అనేది ఇవ్వాలి. మీరు అవర్లీ క్యాండిల్ తీసుకున్నా సరే, లేకపోతే మీరు డే క్యాండిల్స్ తీసుకున్నా సరే, వీక్లీ క్యాండిల్ తీసుకున్నా సరే, ఏది తీసుకున్నా అంతే ఫ్రెండ్స్. ఏ లెవెల్ని అయితే బ్రేక్ చేస్తుందో ఆ లెవెల్ని పైన క్లోజింగ్ అనేది ఇవ్వాలి. అయితే మనము లాస్ట్ వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి ఇప్పుడు ప్రస్తుతానికి రివ్యూ తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, లాస్ట్ వీక్లో మనము అనాలిసిస్ చేసుకున్న స్టాకు ఇరేడా ఇండియన్ రెన్యూవేబుల్ ఎనర్జీ. ఈ స్టాక్ని మనము లాస్ట్ వీడియోలో అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనము ఈ అనాలిసిస్ చేసుకున్న ఈ లైన్ అలాగే ఉంది. ఈ లైన్ని డౌన్ ట్రెండ్ లైన్ అలాగే ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఈ రేంజ్లో మనకు బ్రేక్అవుట్ అనేది లభించింది. డౌన్ ట్రెండ్ కంప్లీట్గా అయిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అనేది మనకు ప్రస్తుతానికి ఇప్పుడు లభించింది. అయితే మనకు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఎంత ఉందంటే ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ రేంజ్కి మనకు క్లోజింగ్ ఇచ్చింది. అయితే మనం బయింగ్ ప్రైస్ అనేది మనది 205 ఇది మనకు బయింగ్ వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే అటు నుంచి ఇప్పుడు మనకు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఆల్మోస్ట్గా ఇరేడాలో 221 క్లోజింగ్ అనేది లభించింది. అయితే ఇటు నుంచి ఆల్మోస్ట్గా మనకు ఒక దగ్గర 7-8% ప్రాఫిట్లోనే మనం ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు. అయితే ఇంకో స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసినాము. కానీ ఈ స్టాక్ మనకు టార్గెట్ అనేది మనం యాక్చువల్లీ అనాలిసిస్ చేసింది 240 నుంచి 250 వరకు ఇది ఒక టార్గెట్ అవుతుంది. అయితే ఈ టార్గెట్ని క్రాస్ చేసిన తర్వాత మనకు ఈ లెవెల్స్ వస్తున్నాయి. ఆ లెవెల్స్ ఎంతనంటే 260 నుంచి 280. అయితే ఈ 280 లెవెల్ని కూడా క్రాస్ చేసేస్తే ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ టార్గెట్ అవుతుంది ఆల్మోస్ట్గా ఇరేడాలో 300. ఇది చాలా మంచి టార్గెట్ ఫ్రెండ్స్. ఇరేడా ఇండియన్ రెన్యూవేబుల్ ఎనర్జీ ఇరేడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, నేను ఏ విధంగా అయితే మీకు అనాలిసిస్ చేసి చూపిస్తున్నానో ఇది నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు గైడెన్స్ ఇవ్వటం లేదు, టిప్ ఇవ్వటం లేదు. గైడెన్స్ ఇవ్వడానికి, టిప్ ఇవ్వడానికి నేను సేబీ రిజిస్టర్ని కాదు ఫ్రెండ్స్. నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. మీరు స్టాక్ కొనుగోలు చేసుకునే ముందు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. మీకు కరెక్ట్గా అనిపిస్తేనే మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్. అయితే ఇంకో స్టాక్, ఆ స్టాక్ పేరు ఇంజనీర్స్ ఇండియా. ఆ స్టాక్ కూడా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇంజనీర్స్ ఇండియా చూడండి, ఆల్మోస్ట్గా ఇరేడా ఏ విధంగా అయితే మనకు బ్రేక్అవుట్ ఇచ్చిందో అదే విధంగా ఇంజనీర్స్ ఇండియా కూడా మనకు మంచి డౌన్ఫాల్లో డిస్కౌంట్ రేట్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్గా టాప్ నుంచి అంటే ఆల్మోస్ట్ 300 నుంచి ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఈ స్టాక్ 200 లెవెల్స్లో దొరుకుతుంది. అంటే ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్ మాత్రం చాలా మంచి డిస్కౌంట్ ఉంది ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో అదే లెవెల్లో ఇప్పుడు క్లోజింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇప్పటికీ కూడా దీంట్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంజనీర్స్ ఇండియాలో మనకు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అనేది వస్తుంది ఈ లెవెల్లో ఆల్మోస్ట్గా 230 ఫస్ట్ టార్గెట్ అవుతుంది. 230ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడు మాత్రం నెక్స్ట్ టార్గెట్ డైరెక్ట్ మనకు 290 వస్తుంది ఫ్రెండ్స్. చాలా మంచి టార్గెట్ వస్తుంది 290. ఇటువంటి స్టాక్లని మనము వదలొద్దు ఫ్రెండ్స్. పైనుంచి మంచి కింది చాలా తక్కువ రేట్లో మనకు దొరుకుతుంది డిస్కౌంట్ ప్రైస్లో. అయితే ఈ వీక్లో మనం ఒక 2 స్టాక్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. ఆ స్టాక్ పేరు ఒకటి AGI గ్రీన్ ప్యాక్ లిమిటెడ్. ఈ స్టాక్ చూడండి ఫ్రెండ్స్, వీక్లీలో సూపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఈ స్టాక్ ప్రైస్ ఎక్కువ ఉంది, కానీ ప్రైస్ చూడకండి ఫ్రెండ్స్. మీరు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీరు చూసుకోండి. ఎగ్జాంపుల్ మీరు 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఈచ్ వన్ స్టాక్లో 10,000 డివైడెడ్ బై 1200 ఇలా చేసుకోండి. ప్రస్తుతానికి AGI గ్రీన్ ప్యాక్ లిమిటెడ్ది కరెంట్ మార్కెట్ ప్రైస్ నడుస్తుంది 1216 క్లోజింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మన ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది మనకు. ఈ రెసిస్టెన్స్ని
రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అటు నుంచి కంప్లీట్గా ఈ స్టాక్ చూడండి ఏ విధంగా అయితే బూమ్ ర్యాలీ వచ్చిందో చూడండి. అయితే ఆల్మోస్ట్గా ఇక్కడ 1100 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉండేది, ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్. అయితే లో అనేది ఈ ఏజీఐ గ్రీన్ ప్యాక్ లిమిటెడ్ది లో 600 ఉంది. అయితే 600 నుంచి డైరెక్ట్ కంప్లీట్గా 1100కి వెళ్ళిపోయి ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ 1216 ఉంది. అయితే మనం బయింగ్ ప్రైస్ అనేది ఉంది ఏజీఐ గ్రీన్ ప్యాక్ లిమిటెడ్లో బయింగ్ ప్రైస్ ఆల్మోస్ట్గా 1100 నుంచి 1200 ఈ రేంజ్లో కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ఇటు నుంచి ఈ క్యాండల్ చాలా పెద్దగా ఏర్పడింది కాబట్టి కొద్దిగా రిట్రేస్మెంట్ కూడా రావచ్చు ఫ్రెండ్స్. అయితే మనము 1000 వరకు కూడా మనము ఈ స్టాక్లో బై చేసుకోవచ్చు. 1000 నుంచి 1200 ఈ రేంజ్లో మనము ఏజీఐ గ్రీన్ ప్యాక్ లిమిటెడ్ బయింగ్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఆల్మోస్ట్గా 880 బిలో వీక్లీ క్యాండల్ క్లోజ్ ఇచ్చేసిందంటానంటే మనం దీంట్లోకించి ఎగ్జిట్ అవుతాము. అయితే టార్గెట్ అనేది మాత్రం ఆల్మోస్ట్గా ఈ రెసిస్టెన్స్ నుంచి కింద లో ఎంత ఉందో ఆ డీప్ మన టార్గెట్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్గా 1100 నుంచి 1100 ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఒక నిమిషం తీసేస్తాను మొత్తం. ఈ 1100 ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్లో కించి మనము 600 మైనస్ చేసేస్తే ఎంత మిగులుతుందో అది మన టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్గా మనకు ఇక్కడ 500 ఇంక్రీజ్ అవుతుంది టార్గెట్లో. అంటే ఇది తీసేస్తాను. అంటే ఫ్రెండ్స్ చూడండి 1100 ప్లస్ 500 మనం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందంటే 1600. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఏదైతే నడుస్తుందో క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ అది 1200. ఈ 1200 నుంచి మనకు ఆల్మోస్ట్గా ఈ ప్రైస్లో కూడా మనం కొనుగోలు చేసుకున్నట్టుగా అయితే మనకు ఈచ్ వన్ స్టాక్ 400 అంటే 400 పాయింట్స్ మనకు ప్రాఫిట్ వస్తున్నాయి. అయితే ఇటువంటి స్టాక్లను మనము వదలొద్దు ఫ్రెండ్స్ ఏజీఐ గ్రీన్ ప్యాక్ లిమిటెడ్లో. అయితే ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్. ఆ స్టాక్ మాత్రం మీకు తెలిసిన స్టాకే. ఆ స్టాక్ పేరు ఫ్రెండ్స్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ చూడండి ఫ్రెండ్స్. ఇది వీక్లీ క్యాండల్ ఉంది. వీక్లీలో చూసినట్టుగా అంటే కూడా మీకు చాలా మంచిగా ఉంది. కాకపోతే ఇది టైం ఫ్రేమ్ తక్కువ ఉంది కాబట్టి డైలీ క్యాండల్లో చేసుకుంటాను. చూడండి డైలీ క్యాండల్లో ఎంత సూపర్గా ఈ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చిందో చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్గా ఇక్కడ లిస్టింగ్ అయిన ప్రైస్ నుంచి కంప్లీట్గా పైకి వెళ్ళి అటు నుంచి ఆ స్టాక్ చూడండి ఏ విధంగా అయితే ఈ విధంగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఈ విధంగా బ్రేక్అవుట్ అనేది మనకు ఇచ్చేసింది. అదే మీరు ట్రెండ్ లైన్ని చూసినట్టుగా ఉంటే ఇక్కడ ఇటు నుంచి మనకు ఈ రేంజ్లో బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ నెక్ లైన్ ఏదైతే ఉందో ఈ నెక్ లైన్ని ఇక్కడ ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో ఈ నెక్ లైన్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి మనకు ఇప్పుడు ఈ స్టాక్ అప్ సైడ్ వెళ్ళడానికి మనకు సిగ్నల్ అనేది ఇచ్చేసింది. కాబట్టి మనము ఇప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో 144 నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా అంటే మీరు ఈ రేంజ్ వరకు కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్గా 130 వరకు కూడా మనము ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఈ లో ఏదైతే ఉందో లైఫ్ టైం లో అంటే ఆల్మోస్ట్గా 125 ఇది లో ఉంది ఫ్రెండ్స్. దీనికన్నా బిలో డైలీ క్యాండల్లో మనకు బ్రేక్ డౌన్ ఇచ్చేసింది అంటానంటే దీంట్లోకించి మనము ఎగ్జిట్ అయిపోవాలి. ఈ డైలీ క్యాండల్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఫ్రెండ్స్ మనం అనాలిసిస్ చేసేటప్పుడు డైలీ క్యాండల్ ఉన్నాయి కాబట్టి స్టాప్ లాస్ కూడా మనము డైలీ క్యాండల్ వైజ్గా మనం పెట్టుకుంటున్నాము. కాబట్టి ఈ స్టాక్ని మాత్రం వదలొద్దు. అయితే ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ చాలా సూపర్గా ఉంది. ఈ స్టాక్ని మనం కూడా అంటే ఈ స్టాక్లో ఆపర్చునిటీని మనం వదులుకోవద్దు. అయితే టార్గెట్ ఎంత వస్తుంది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ది ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే డైరెక్ట్గా మీకు ఫస్ట్ టార్గెట్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్గా 160 ఇది ఒక ఫస్ట్ టార్గెట్ అవుతుంది. దాని తర్వాత కంప్లీట్గా ఈ స్టాక్ ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో మళ్ళీ వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. అంటే 180 ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. ఎప్పుడైతే మన లైఫ్ టైం హైని బ్రేక్అవుట్ ఇచ్చేస్తుందో అప్పుడు మనకు మళ్ళీ రీ ఎంట్రీ అవుతుంది. కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఉంది కాబట్టి చిన్న టైం ఫ్రేమ్లో మనకు టార్గెట్లు కూడా చిన్నగా వస్తున్నాయి. అయితే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్లో బెటర్ స్టాక్ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.